దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తన మధుర గానంతోటి కోట్లాది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన ఎస్ జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి దక్షిణ భారత కోకిలగా చిరస్థాయిగా నిలిచారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 నంది అవార్డులతో పాటుగా అనేక రాష్ట్ర జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ తోటి సత్కరించింది. దాదాపుగా 7 దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తన అపూర్వ గాత్రంతో తరతరాల శ్రోతలను అలరించిన ఎస్ జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా సినీ సంగీత ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఇక దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో దిగ్గజ గాయనిగా పేరొందిన ఎస్ జానకి గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటుగా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న ఆమె మైసూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ కావడంతో తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సరా వైద్యుల సమక్షంలో సోషల్ మీడియా ద్వారా ధృవీకరించడం జరిగింది. ఇక ఆమె మరణ వార్తతోటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్యరీత్యా వచ్చిన సమస్యల వల్ల ఆమె మైసూరు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. కొద్ది నెలల క్రితమే అంటే జనవరి 2026లో ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కూడా వారి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 23, 1938న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. ఆమె మధుర స్వరానికి గాను దక్షిణ భారత కోకిల, గాన కోకిల అనే బిరుదులు అందుకున్నారు. 1957లో తమిళ చిత్రం విద్యన్ విలియయాడల్ ద్వారా కెరీర్ ప్రారంభించి 2019 వరకు దాదాపు 60 ఏళ్ల పాటు చలనచిత్ర రంగానికి సేవలందించారు జానకమ్మ. ఇక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా దాదాపు 17కు పైగా భాషల్లో 48,000 కంటే ఎక్కువ పాటలు ఆలపించారు జానకి గారు. ఆమె ప్రతిభకు గాను 4 జాతీయ చలనచిత్ర అవార్డులు, దేశంలోని ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 12 నంది అవార్డులతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి 30కి పైగా అవార్డులను గెలుచుకున్నారు జానకి గారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.